ఒక స్త్రీ ఉంది. ఆమె పేరు కాదు, ఆమె గురించి వినండి. ఆమె జీవితం చాలా కష్టంగా ఉంది. ఆమెకు ఒక పెళ్లి అయింది. విడాకులు తీసుకున్నారు. మళ్ళీ పెళ్లి చేసుకుంది. అది కూడా పోయింది. అలా ఇంకో 3 సార్లు అయిన అలానే జరిగింది. అందరూ గుచ్చుకునే మాటలు మాట్లాడారు. పక్కింటివాళ్లు చూసే చూపు వేరేగా ఉంది. బంధువులు కూడా మాట్లాడడం మానేశారు. చర్చిలో కూడా జనం దూరంగా జరిగిపోయారు. ఆమె మధ్యాహ్నం వేళ నీళ్లు తేవడానికి వెళ్లేది ఎవరూ లేని వేళలో. ఎందుకంటే జనం మాటలు భరించే శక్తి ఆమెకు లేదు. ఆ రోజు అక్కడ ఒకతను కూర్చుని ఉన్నాడు. ఆయన ఆమెను చూసి అడిగారు, నాకు కొంచెం నీళ్లు ఇవ్వగలవా? ఆమె ఆగిపోయింది. ఆయన మాట వేరేగా ఉంది. జడ్జ్ చేయలేదు, తిరస్కరించలేదు, కేవలం నీళ్లు అడిగారు. ఆయనే యేసయ్య. ఆమె అంది, నీవు నాతో మాట్లాడుతున్నావా? నేను సమరియా స్త్రీని. నాకు ఇక్కడ మంచి పేరు లేదు. యేసయ్య చిన్నగా నవ్వి అన్నారు, నేను నీకు వేరే నీళ్లు ఇస్తాను. అవి తాగిన తర్వాత ఇక దప్పిగా అనిపించదు. ఆమెకు అర్థమవ్వలేదు. కాని ఆయన మాటలు హృదయంలో ఏదో తాకాయి. అప్పుడు యేసయ్య మెల్లగా చెప్పారు, వెళ్ళి నీ భర్తను పిలుచుకురా. ఆమె తలదించుకుంది. నాకు భర్త లేడు. యేసయ్య అన్నారు, నిజమే చెప్పావు. నీకు 5 భర్తలు వచ్చి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉన్నతను కూడా నీ భర్త కాదు. ఆమె ఆగిపోయింది. గుండె ఆగినట్టు అనిపించింది. ఇతనికి ఎలా తెలుసు? ఈయన ఎవరు? అందరూ ఆమె చరిత్ర చెప్పి నవ్వారు. కాని యేసయ్య ఆమె చరిత్ర చెప్పి ప్రేమించారు. అక్కడ యేసయ్య ఆమె పాపాన్ని చూసి దూరంగా వెళ్లలేదు. ఆమె గాయాన్ని చూసి ప్రేమతో దగ్గరకు వచ్చారు. ఆమె నీళ్ల కుండ వదిలేసింది. పట్టణంలోకి పరిగెత్తింది. అందరికీ చెప్పింది, వచ్చి చూడండి, నా జీవితమంతా చెప్పిన వ్యక్తిని చూశాను. ఆయనే క్రీస్తు కాదా? ఆమె జీవితం మారిపోయింది. ఇక్కడ ఒక చిన్న విషయం మనం గమనించాలి. ఆ స్త్రీ ఎంత గాయపడి ఉందో అంత ప్రేమగా యేసయ్య ఆమె దగ్గరకు వచ్చారు. మీ జీవితంలో కూడా అలాంటి గాయాలు ఉన్నాయా? అందరూ తిరస్కరించారా? జీవితంలో తప్పులు జరిగాయా? యేసయ్య ఇవాళ కూడా అదే అడుగుతున్నారు, నాకు నీళ్లు ఇస్తావా అని. అంటే నీ హృదయం నాకు ఇస్తావా అని. ఆయన దగ్గరకు వెళ్ళు. ఆయన నిన్ను జడ్జ్ చేయరు, ప్రేమిస్తారు, మారిస్తారు, కొత్త జీవితం ఇస్తారు. దేవుని మాట ఎప్పటికీ నిజమే. ఆమేన్. సబ్స్క్రైబ్ చేయండి మన బైబిల్ కథలు ఛానల్కి.